మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకై మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఒలీవ యూత్ ప్రేయర్ టీములో ఉన్నటువంటి యవన బిడ్డలందరికీ కూడా యేసయ్య నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఒలీవ యూత్ ప్రేయర్ టీమ్ని చాలా చక్కగా మరి ప్రార్థనలోనూ గ్రూప్లో ఉన్నటువంటి దైవ సేవకుల ద్వారా శ్రేష్టమైన వర్తమానాలతోనూ దేవుడు దినదినము మనల్ని బలపరుస్తున్నాడు. అందును బట్టి నేను దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. గ్రూప్ అడ్మిన్గా ఉన్నటువంటి దైవ సేవకులు బ్రదర్ జేమ్స్ గారికి, అలాగే ఈ గ్రూపులో ఉన్న ఇతరు దైవజనులు జయరాజ్ పాస్టర్ గారికి, అలాగే ఇంకా బ్రదర్స్ చాలామంది ఉన్నారు దైవ సేవకులు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు అందించాలి అని దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, అలాగే మన ఒలీవ యూత్ ప్రేయర్ టీములో ఉన్నటువంటి యవనస్తులను బట్టి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలను కొన్ని తెలియపరచటానికి ఇలాగున మీ మధ్యకు రావటం జరుగుతుంది గనక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని యవనస్తుల పట్ల దేవుని చిత్తం ఏమిటి, అసలు యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తుల పట్ల దేవుని చిత్తం ఏమిటి అన్న విషయాలను కొన్ని వాక్యానుసారముగా ఈరోజు మనము తెలుసుకుందాండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు ప్రత్యేకముగా ఒలీవ యూత్ ప్రేయర్ టీములో ఉన్న యవనస్తులను బట్టి, అలాగే ఇతరులు యవనస్తులను బట్టి మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను తెలియచేయటానికి, మీ వర్తమానాన్ని పంచుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వర్తమానం వింటున్న వారికి, వినబోతున్న వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరే మార్చమని ప్రార్థిస్తూ మహిమ నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి అన్నది నీకు బాగా తెలియాలి. యవనస్తులు బాగా అర్థం చేసుకోవాలి. యవన ప్రాయంలో ఉన్న నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి అసలు? నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా లేదా అన్నది కూడా నీకు బాగా తెలియాలి. దేవుడేమో ఆయన చేతిలో మీరు బలవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.
దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన కోరుకునేది ఏమిటంటే యవనస్సులు బలముగా ఉండాలి. ప్రభువు కోరుకునేదంతా యవన ప్రాయములో ఉన్న యవన బిడ్డలను బట్టి ఆయన చేతిలో మీరు బలవంతులుగా ఉండాలి. లేని ఎడల ఈ లోకములో మీరు బలవంతులుగా ఉండాలి. మీరు బలవంతులుగా ఉండాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. యవన ప్రాయములో ఉన్న ప్రతి యవనస్సుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యవన ప్రాయములో ఉన్న ప్రతి యవనస్సుడు ఆలోచింపదగవలసిన విషయం ఏమిటంటే, మీకు ఒక వాక్యాన్ని పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్న చూడండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్సులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఇప్పుడు దేవుడు కోరుకున్నది ఏమిటయ్యా అంటే, యవనస్సులు బలముగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశము, దేవుడు కోరుకునేదంతా ఏమిటంటే, యవన ప్రాయములో ఉన్న ప్రతి యవనస్తుడు యవనస్తురాలు కూడా బలవంతులుగా ఉండాలి. యోహాను రాసిన పత్రికలో ఇప్పుడు యోహాను భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, యవనస్సులారా, మీరు బలవంతులై ఉండండి. బలవంతులై ఉండండి అయ్యా అంటే, చాలామంది యవనస్సులు బలహీనులైతున్నారు, బలహీనపరచబడుతున్నారు, బలహీనత కలిగిన స్వభావాలకి గురవుతున్నారు, బలహీనత కలిగిన అనుభవాలకి గురవుతున్నారు, బలహీనత కలిగిన అలవాట్లకి గురవుతున్నారు. కనుకనే క్రైస్తవ్య జీవితంలో ప్రతి యవన బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీవు బలవంతుడుగా తయారు కావాలి, నీవు బలవంతురాలుగా తయారు కావాలి. నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో నువ్వు ఎరగాలి. అసలు దేవుని చిత్తం ఏమై ఉందో నువ్వు తెలుసుకోవాలి. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ నడవడిక ఎలా ఉన్నది, నీ చూపు ఎలా ఉన్నది, నీ ప్రవర్తన ఎలా ఉన్నది అన్నది నీకు బాగా తెలియాలి. నువ్వు దేవుని చేతిలో బలవంతుడుగానే ఉన్నావా, బలహీనుడుగా ఉన్నావా? నీవు ఈ లోకములో దేవుని చేత బలవంతుడుగానే నడిపించబడుతున్నావా, లేదా బలహీనుడుగానే మార్చబడి తిరుగుతున్నావా? ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్న బిడ్డలారా, మనందరికి తెలిసిన వ్యక్తి, తాను పట్ల దేవుడు మంచి ఉద్దేశం, దేవుని చిత్తము వేరు, దేవుని చేతిలో బలముగా వాడబడాలని, ఇటు ప్రజల కోసము, దేవుని కోసము, దేవుని చేతిలో ఒక బలమైన వ్యక్తిగా మారాలని దేవుడు ప్రేమించి ఎన్నుకున్నటువంటి వ్యక్తి సంసోను. ఈ సంసోను మొదటిగా ఎంత బలవంతుడో మీకు తెలియాలి. ఈ సంసోను ఎంత బలవంతుడంటే, అంత బలవంతుడు బలహీనుడైపోవటానికి గల కారణం ఏమిటో కూడా మీకు బాగా తెలియాలి. ఈ రోజుల్లో చాలామంది యవనస్సులు బలవంతులుగానే అనుకుంటున్నారులే కానీ బలహీనులైపోతున్నారు. బలవంతులుగానే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారులే కానీ ఆత్మీయ జీవితంలో బలహీనత కలిగిన అనుభవాలతో బ్రతుకుతున్నారు. మొదటిగా ఈ సంసోను గురించి మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాన్ని నేను చదువుతున్న చూడండి.
అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమనాతునకు పోయి తిమనాతును ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టుడు అతడు దానిని చీల్చెను. సంసోను చేతిలో ఏమీ లేదు. సంసోను ఎంత బలవంతుడయ్యా అంటే కొదమ సింహాన్ని చీల్చినట్లు చీల్చాడు. ఒక మేకపిల్లను చీల్చినట్లుగా కొదమ సింహాన్ని చీల్చివేసిండు. అంత బలవంతుడు సంసోను. ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. సంసోను ఎంత బలవంతుడో 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నా చూడండి. పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీని కట్టి 300 నక్కలను ఏకదాటిగా పట్టుకున్నటువంటి బలవంతుడు సంసోను. అంత బలవంతుడండి సంసోను. సింహాన్నేమో ఒక మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చినటువంటి బలవంతుడు. ఒక నక్కని కాదు, 2 నక్కలు కాదు, 10 నక్కలు కాదు, 300 నక్కలను ఏకదాటిగా పట్టుకొని ఒకదాని తోక ఒకదానికి అంటుగట్టి దానికి నుప్పంటించి ఫిలిష్తీయుల పొలం అంతటిని కాల్చివేసినటువంటి వాడు సంసోను. అంత మాత్రమే కాదు, ఇంకా సంసోను ఎంత బలవంతుడో మీకు ఒక విషయం తెలియపరచాలని ఇష్టపడుతున్నా నేను. 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నా చూడండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపేను. ఎంత బలవంతుడండి ఇప్పుడు సంసోను. చాలా బలవంతుడు. కొదమ సింహాన్నేమో మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చాడు. 300 నక్కలనేమో చాలా దివిటీగా పట్టుకున్నాడు. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. పచ్చి దవడ ఎముక అంటే జారిపోతా ఉండింది పచ్చి దవడ ఎముక. అటువంటి దవడ ఎముకను, గాడిద ఎముకను పట్టుకొని ఆ పచ్చి దవడ ఎముకలతో 1000 మందిని చంపినటువంటి బలవంతుడు. మరలా మీకు గుర్తు చేస్తున్నా, నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో నీకు బాగా తెలియాలి. యవనస్తులారా, నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో నీకు బాగా తెలియాలి. యవనస్తుడైనటువంటి సంసోను కొదమ సింహం ఎదురైనప్పుడు ఒక మేకపిల్లను చీల్చినట్లుగా తన చేతిలో ఏ ఆయుధము లేకపోయినా కానీ ఒక మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడు. తన చేతిలో ఏ ఆయుధము లేకపోయినా కానీ 300 నక్కలను పట్టుకున్నాడు. ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మంది శత్రువులను ఏకదాటిగా చంపేశాడు. అంత బలవంతుడైన సంసోను అనుకోకుండా ఒకరోజు తిరగలి విసురుతున్నాడో బాగా తెలియాలి మీకు. ఈ సంసోను యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేసిండు. ఇజ్రాయెల్ ప్రజలకి 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. యవన ప్రాయములో ఉన్న సంసోను ఇజ్రాయెల్ ప్రజలకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేయటమే కాక ఒక కొదమ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చటమే కాక 300 నక్కలను ఫిలిష్తీయుల పొలములోకి పంపించి పొలములని కాల్చివేసినది కాక ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మంది శత్రువులను ఏకదాటిగా హతమార్చినటువంటి బలవంతుడు. ఇంత బలవంతుడైన సంసోను ఎందుకు తిరగలి విసరాల్సి వస్తుంది? శత్రువుల చేతిలో తిరగలి విసురుతున్నాడు. ఇప్పుడు సంసోను తిరగలి విసురబడుతున్నాడు.
కళ్ళు ఓడబీకబడ్డాయి. దేనికి ఇంత బలవంతుడైన సంసోను బలహీనుడిగా మారాడు? ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన అనుభవాలలో నా దేవుడు మిమ్మలను దర్శించునుగాక. యవనస్తులు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ బలము ఎక్కడ వాడబడుతుంది. నీవెంత బలవంతుడు అయినా కానీ లోకానికి బలహీనుడు అయిపోతున్నావా? నీ బలహీనతకి గల కారణం ఏమిటి? మన మూలవాక్యంలోకి వెళితే దేవుని చేతులు మీరు బలవంతులుగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదిగో యవనస్తుడైన సంసోను బలవంతుడిగానే ఉన్నాళ్లే గాని ఒకరోజు తిరగల విసిరబోయే అనుభవంలోకి వచ్చాడు. పప్పు రుబ్బుతున్న అనుభవంలోకి వచ్చాడు. దేనికి ఈ స్థితిలోకి వచ్చాడు? ఆ మాట చదువుతా చూడండి. 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయం 21 నుంచి చదువుతున్న చూడండి ఒక్కసారి బిడ్డలారా. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కనులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములలో తిరగలి విసురువాడాయనో. అంత బలవంతుడైన సంసోను ఎందుకు ఇక్కడ తిరగలి విసురుతున్నాడు? ఎందుకు ఇక్కడ కళ్ళు ఓడబీకబడ్డాయి? ఇనుప సంఖ్యల చేత ఎందుకు అతడు బంధించబడ్డాడు? తన బలమంతా ఏమైంది? ఎటెళ్ళిపోయింది తన బలమంతా? ఏవైపు వెళ్ళింది తన బలమంతా? అంత బలవంతుడైన సంసోను తిరగల విసరటానికి గల కారణం ఏమిటి? హల్లెలూయా. తిరగల విసరటానికి గల కారణం ఏమిటి? ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. బలవంతుడైన సంసోను బలహీనుడైపోవటానికి గల కారణాలు ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్న చూడండి. 1వ వచనాన్ని చదువుతున్న చూడండి. సంసోను తిమాతునకు వెళ్ళి తిమాతునలో ఫిలిష్తీయులు ఒక కుమార్తెలను, ఫిలిష్తీయులలో కుమార్తెలలో ఒకతెను చూచెను. రెండవది, సంసోను బలహీనుడైపోవటానికి గల కారణం ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్న చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. తర్వాత సంసోను బలహీనుడైపోవటానికి గల కారణం ఏమిటంటే, అక్కడే 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్న చూడండి. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. 3 రిఫరెన్సులు మీకు చదివి వినిపించా నేను. మొదటిగా, సంసోను బలహీనుడైపోవటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచాడు. చూడటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చూడటానికి అలవాటు పడ్డాడు సంసోను. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు రకరకాల వాటికి అలవాటు పడిపోతున్నారు. రకరకాల వాటికి చూస్తూ బానిసలైపోతున్నారు. సెల్ ఫోన్లు వచ్చేపాటికే షేర్ చాట్లని, టిక్ టాక్లని, ట్విట్టర్లని, ఫేస్బుక్లని, వాట్సాప్లని, ఒక సమయం అసమయం అనేది లేకుండా చాలా మంది యవనస్సుల నేత్రాలకి ఈ లోక సంబంధమైన అపవాదిగాడు గుడ్డితనాన్ని కలుగు చేసిండు. ఈ గుడ్డితనములో ఉన్న యవన ప్రాయముల బిడ్డలు దేన్ని పడితే దాన్ని చూస్తూ బ్రతుకుతున్నారు. దేన్ని పడితే దానికి అలవాటైపోతున్నారు. ఇది చూడొచ్చా, ఇది చూడకూడదా అన్న ఆలోచన ఎంత మాత్రము కూడా గ్రహింపు లేకుండా చూస్తున్నారు.
ఆనాడు బలవంతుడైన సంసోను బలహీనుడైపోవటానికి మొదటి ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే, చూడరాని దాన్ని చూశాడో. ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకదాన్ని చూశాడు, చూడటానికి అలవాటు పడ్డాడు సంసోను. ఈరోజు నువ్వు ఏమి చూస్తున్నావు? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ సమయం అంతా ఎక్కడుంది? నువ్వు దేన్ని చూస్తూ బ్రతుకుతున్నావు? దేనికి అలవాటు పడిపోతున్నావు? నీవు ప్రార్థన చేసినంతసేపు బలవంతుడుగానే అగపడుతున్నావు, తర్వాత బలహీనతకి గురవుతున్నావు. నీవు ఆ వ్యర్థమైన సినిమాలకి, సీరియల్కి నువ్వు సమయం ఇస్తూ, ఆ టిక్ టాక్లకి, ఆ ఫోన్లకి నువ్వు బానిస అయిపోయి, చాటింగులకు బానిస అయిపోయి నీవు సమయం అంతా వృధా చేసుకుంటున్నావు. నీ చూపు ఎక్కడుంది? జాగ్రత్త. ఏమి చూస్తున్నావు నీవో? ఓ యవనస్తుడా, దేనికి నువ్వు బానిస అయిపోతున్నావో, దేనికి నువ్వు అలవాటు పడిపోతున్నావు? అంత బలవంతుడైన సంసోను బలహీనుడైపోవటానికి గల కారణము చూడటానికి అలవాటు పడ్డాడు. ఫిలిష్తీయుల కుమార్తెలను చూస్తూ బ్రతుకుతున్నాడు. కానీ సంసోను పట్ల దేవుని చిత్తము వేరు. దేవుని చిత్తము ఆయన చేతుల బలవంతుడుగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది సంసోను జీవితంలో. కానీ సంసోను మాత్రము ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను అని ఉంది అక్కడ. అంత బలవంతుడైన, నువ్వెంత బలవంతుడివైనా, ఎంత ప్రార్థన పరుడువైనా, ఎంత వాక్యం చదివే వ్యక్తివైనా, ఎంత పాటలు పాడే వ్యక్తివైనా, నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, అపవాదికి సంబంధించినది నీ హృదయానికి, నీ మనస్సుకు, నీ చూపుకి ఏది అలవాటు చేసుకున్నా కానీ నువ్వు బలహీనుడవైతావు. జాగ్రత్త. నువ్వు బలహీనురాలవుతావు. జాగ్రత్త. కనుక నీ చూపును నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. యేసు ప్రభు చెప్పిండు, ఒకడు తన హృదయములలో మోహపు చూపును చూచిన ఎడల వాడక్కడే వ్యభిచారము చేసిన వాడు అంటున్నాడు. నీ దేహమునకు దీపము నీ కన్నే, కనుక నీ కన్నుని నీ తేటగా ఉంచుకోవాలి. యోబు అంటాడు కదా, నా కనుల ఎదుట పాపము చేయకుండానట్లుగా నా కనులకు నేను నిబంధన చేసుకున్నాను అంటుండు. నీ కంటికి నువ్వు నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకుంటూ నువ్వు బ్రతకాలి. లేని ఎడల నువ్వు బలవంతుడివై ఉన్నా, బలవంతురాలువై ఉన్నా, నీ చూపును నువ్వు సరైన స్థితిలో పెట్టుకోకపోతే నువ్వు బలహీనురాలువి, బలహీనుడు అవుతావు. జాగ్రత్త. నువ్వు బలవంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యవన బిడ్డలారా, సంసోను కూడా దేవుడు అదే కోరుకున్నాడు. నువ్వు బలవంతుడిగా ఉండాలి. సంసోను 300 నక్కలను పట్టుకున్న సంసోను, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపివేసిన సంసోను, కొదమ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చిన సంసోను, ఈరోజు ఇనప సంఖ్యల చేత బంధించబడి, నువ్వే సంఖ్యల చేత బంధించబడ్డావు? నిన్ను ఏ అపవిత్రత బంధించింది? ఏ బలహీనత చేత నువ్వు బంధించబడి కొట్టుమిట్టలాడుతున్నావు? ఏ దెయ్యము నిన్ను పట్టి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తుంది? శానాన పడిన దెయ్యము పట్టిన వాడికి అనేకమైన దెయ్యాలు పట్టాయి. వాడి ఒంటి మీద బట్టలు లేదు, వాడి ఇంటిలో నివాసము చేయడు, వాడికి సమాధానం, సంతోషం అనేది లేదు. దేనికంటే వాడికి పట్టిన అపవిత్రతలు అనేకములు. ఈరోజు యవన ప్రాయముల బిడ్డలు నానా రకాలైన దురాత్మల చేత బంధించబడి బ్రతుకుతున్నారు. సెల్ ఫోన్లకు బానిసలైపోయి, ఈ ఫిలిష్తీయుల కుమార్తె లాంటి వాళ్ళకి బానిసలైపోయి, ఏమండి, యవన ప్రాయములోనే
చదువుకోవాల్సిన ప్రాయములోనే దృష్టి అంతా చదువు మీద పెట్టాల్సింది పోయి, తల్లిదండ్రులకు లోపడాల్సింది పోయి, తల్లిదండ్రులను వ్యతిరేకిస్తూ ప్రేమ అనే మాయకములో పడిపోయి ప్రాణాలను కోల్పోతున్నారు ఎంతోమంది. నిన్నగాక మొన్న రీసెంట్గా హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది కదా, ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి ఒకడిని మంచిగా ట్రాప్ చేసుకుంది, వాడితో ఆ అబ్బాయిని చంపించింది. నువ్వు దేన్ని పడితే దానికి అలవాటు కావద్దు మిత్రమా. యవనస్తులారా, మీ చూపు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తర్వాత సంసోను దేనికి బలహీనుడయ్యారయ్యా అంటే చారటానికి బలహీనుడయ్యాడు. అక్కడ 16వ అధ్యాయం 1వ వచనంలో చదివినాం కదా. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని కనుగొని గాజా వారికి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. వేశ్య కలిగిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వేశ్యలు బ్రతుకుతున్న స్థలములలో అసలు సంసోనుకు పనేమిటి? క్రైస్తవ బిడ్డలకి వేశ్యలతో సాంగత్యం ఉండకూడదు. నువ్వు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఒక పవిత్రమైన జీవితముతో నువ్వు జీవించటం నేర్చుకోవాలి. బలవంతుడైన సంసోను బలహీనుడైపోవటానికి గల కారణం ఏమిటంటే, మొదటిగా చూశాడు, చూడటానికి అలవాటు పడ్డాడు గనక బలహీనుడయ్యిండు. చూసిందే చూడటం బట్టి బలహీనుడయ్యాడు. రెండవది, చూసిన దానికి చేరటం నేర్చుకున్నాడు, చేరాడు. అందుకే సామెతల గ్రంథములో సొలొమోను అంటాడు, వేశ్య సాంగత్యం జోలికి వెళ్ళొద్దు, వేశ్యలు ఉన్న వీధుల్లోకి వెళ్ళొద్దు. తోటి స్నేహితులు పిలుస్తారో లేదా వేశ్య నిన్ను ప్రేరేపించిద్ది, లాలన మాటలు చెప్పిద్ది, తీయని మాటలు చెప్పిద్ది, మధురమైన మాటలు చెప్పిద్ది. నీవు మాత్రము జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకో. నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. యవన ప్రాయములో నీ శరీరాన్ని అపవిత్రత అంటనియొద్దు. ఈరోజు చాలా మంది యవన బిడ్డలు అపవిత్రతకి గురవుతున్నారు. దేనికయ్యా అంటే జారత్వానికి గురవుతున్నారు. అందుకే భక్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19 మొట్టమొదటిగా చెప్పిన కార్యము, శరీర కార్యములు స్పష్టమైనవి, దానిలో ప్రాధాన్యత కలిగింది జారత్వము. జారత్వం ఎవరికి సాదృశ్యమయ్యా అంటే, వివాహము కాకుండా శరీరాలను అపవిత్రపరుచుకునే వారే జారత్వము. శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ బ్రతికేవారే జారత్వము చేసేవారు. తల్లిదండ్రులేమో నమ్మకంగా బయటికి పంపిస్తున్నారు, తెలియకుండానే శరీరాశలకు లోబడిపోయి ఇటు పురుషులు స్త్రీలు జారత్వానికి అలవాటు పడిపోతున్నారు. సంసోను కూడా జారత్వము చేశాడు. జారత్వము నీలో ఉండకూడదు కనుకునే సంసోను బలవంతుడేలే గాని బలహీనుడయ్యాడు. సంసోను బలహీనుడవటానికి గల కారణము జారత్వానికి అలవాటు పడ్డాడు. ఈరోజు నీవు ఏమి చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి చేస్తున్నావు, నీ నడవడికి ఎలా ఉన్నది, నీ చూపు ఎలా ఉన్నది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిడ్డలారా. మూడవది, నేను చెప్పిన రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం. మొదటిగా చూడటానికి ఇష్టపడ్డాడు, రెండవది చేరటానికి ఇష్టపడ్డాడు, మూడవది మోహించటానికి అలవాటు పడ్డాడు. చూడటము, చేరడము,
మోహించటము. ఈ మూడు కూడా సంసోను ఆత్మీయ జీవితాన్ని పతనాన్ని తీసుకొచ్చి పెట్టాయి. యవనస్తుడైన సంసోను జీవితంలో పతనమైన స్థితికి వెళ్ళిపోవటానికి గల కారణం, ఈరోజు చాలా మంది యవనస్తులు దేవునిలో వాడబడినట్లుగానే వాడబడుతున్నారు, అనుకోకుండా బలహీనులైపోతున్నారు. ఒకప్పుడు బాగానే పాటలు పాడారు, బాగానే వర్షిప్ చేశారు, పరిచర్య చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, సేవకులకు అండగా ఉండేవాళ్ళు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి సేవలో సాకారులుగా నిలబడేవాళ్ళు. కానీ ఈరోజు చాలా మంది యవనస్తులు బలహీనులైపోవటానికి గల కారణం, చాలా మంది యవన బిడ్డలు మునుపు ఉన్న మంట లేకపోవటానికి గల కారణం, మునుపు కలిగిన ప్రార్థన జీవితం లేకపోవటానికి గల కారణం, ఇదిగో నువ్వు చూడరాని దాన్ని చూస్తున్నవేమో జాగ్రత్త, నువ్వు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్తున్నవేమో జాగ్రత్త, నువ్వు మోహించిన దానిని మోహిస్తూ బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. ఓ యవన చెల్లి, యవన సహోదరుడా, నీ జీవితం ఎలాగుంది? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకొని బ్రతుకుతున్నావా? నా తల్లిదండ్రులు చూడట్లేదులే, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకొని నీ ఇష్టానుసారంగా పాపం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావా? జారత్వానికి అలవాటు పడి నువ్వేమైనా బ్రతుకుతున్నావా? దయచేసి నీ జీవితంలో ఆ జారత్వం అనే ఆలోచనలు యేసు నామమున కొట్టివేయబడునుగాక. ఆ అనుభవం నీలో ఉండకూడదు, ఆలోచన నీలో ఉండకూడదు. సంసోనికి అభిషేకం ఉందలే గాని చూపు మంచిగా లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సంసోనికి అభిషేకం ఉంది కానీ చూపు సరిగ్గా లేదు, మంచిగా లేదు. యవనస్తుల చూపు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూసేవారికైనా నువ్వు చూస్తున్న వారికైనా చాలా జాగ్రత్తగా నీ చూపు ఉండాలి. పరిశుద్ధముగా నీ చూపును కనిపెట్టుకో. నీ కళ్ళకు నిబంధన చేసుకొని బ్రతుకు, నీ శరీరానికి నిబంధన చేసుకొని బ్రతుకు, నీవు నీ హృదయానికి నిబంధన చేసుకొని బ్రతుకు. నీవో లేనిపోని వాటిని చూస్తూ బ్రతకొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఎక్కడికి పడితే అక్కడికి చారొద్దు, మోహింపగలిగిన జీవితాన్ని నువ్వు అనుభవించొద్దు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో నువ్వు గుర్తెరుగో, నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో నువ్వు గుర్తెరుగో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమయ్యనదో ఆ ప్రకారం బ్రతకాలన్న ఆశాశక్తితో నువ్వు బ్రతుకో. అలా జీవించండి. హల్లెలూయా. ఈ ప్రేమాని బంధకములో ఉన్నోళ్ళకి విసిగిపోయే అనుభవములో, ఆత్మీయ జీవితంలోనే విసిగిపోయే స్థితికి అపవాదిగాడి తీసుకొచ్చి పెడతాడు. ఈ ప్రేమ అనే బంధకంలో ఉంటుంది చూశారా? నువ్వు ఒకవేళ విశ్వాసివై ఉండి, ఓ యవనస్తుడా యవనస్తురాలా, నువ్వు ఒకవేళ విశ్వాసివై ఉండి ఏదన్నా ప్రేమ దోమ అంటూ ఏదన్నా బంధకాల్లో ఉంటే, నీ ఆత్మీయ జీవితంలో విసుకొచ్చే స్థితికి అవకడ వ్యక్తి నిన్ను విసిగించే స్థితికి వస్తాడు. సంసోనుని విసిగిపోయేంతగా మాటల్లో పెట్టింది. 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతా చూడండి ఒకసారి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అపవిత్రత చూడండి, ఒక విశ్వాసి జీవితాన్ని ఎంత పతనానికి తీసుకెళ్తుందంటే, ఆమెంట సంసోనుని అనుదినము 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 మాటల చేత మోహిస్తుంది. మోహించటమే గాక విసిగిస్తుంది.
ఇక ఆ విసుగును తట్టుకోలేక తాను చనిపోదామనుకున్నాడంట. ఈరోజు యవన ప్రాయములో ఉన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఇదే. అప్పటి వరకు చాటింగ్ చేస్తారా, ఏదన్నా మెసేజ్ రాలేదనుకో ఎమ్మటనే బీపీ తెచ్చుకుంటారు. అప్పటి వరకు వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నారు అని చెప్పేసి తెలియపరిచిందా, ఎమ్మటనే డిస్కంటిన్యూ అయిపోతే ఎక్కడికి పోయారు, ఏమైపోయారు, ఇప్పుడు దాకా చాటింగ్ చేసిండు ఏమైపోయిండు. ఈ ప్రేమ అనే బంధకోలో ఉన్న వాళ్ళకి ఎదురయ్యే పరిణామాలు ఇవన్నీ. ఒకరోజు ఫోన్ చేయకపోతే మెంటలొత్తి, ఇక నేను చచ్చిపోతా, ఇక నేను బ్రతకనంటాడు, మెసేజ్ పెడతాడు. సంసోను కూడా ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు గనకే మాటలకి విసిగిపోతున్నాడు. ఆఖరికి ఈ మాటలు తట్టుకోలేక సావే శరణం అనుకున్నాడు. ఆమె అతని ప్రాణము పోయే అంతగా మాటల్లో పెట్టిందన్నమాట. ఇక చూడండి, బలవంతుడై ఉన్న సంసోను బలహీనుడయ్యాడంటే అపవిత్రత కలిగిన ప్రేమ ఆ స్థితిలోకి తీసుకెళ్ళిద్దన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మనుష్యుల ప్రేమను నమ్ముకోవద్దు యవన బిడ్డ. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆత్మీయ దైవజనుడిగా చెబుతున్నా, నిన్ను ప్రేమించే దైవ సేవకుడిగా చెబుతున్నా, నువ్వు ఈ లోక సంబంధమైన ప్రేమ బంధకాల చేత నువ్వు బంధించబడద్దు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఇంట్లో సరిగా ఆహారం తీసుకోక, తల్లిదండ్రుల మాటకు వెనక వ్యతిరేకిస్తూ, పైకి భక్తి పరుల వల్లే పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళి ఈ పొయ్యే కాలం పాడు కాలం ఏందో కానీ దేవుని మందిరములోనే ప్రేమలు, మళ్ళీ అక్కడే ప్రేమించుకోవటం, అక్కడే వివాహాలు చేసుకోవటం. అది పరిశుద్ధమైన దేవాలయం కాదేక. అక్కడ ఒక దురాత్మ ఏలుబడి చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి పోయే కాలం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలోనే పట్టుకుంటారు కానీ మనస్సంతా ఎక్కడో కూర్చున్నోడి మీద ఉండిద్ది, ఆలోచన అంతా ఎక్కడో కూర్చున్నోడి మీద పెడతారు, హృదయం అంతా ఎక్కడో ప్రేమించినోడి మీద పెడతా ఉంటారు. వాడేదన్నా మాట అనడని చెప్పేసి ఆ మాటను పట్టుకొని బోళ్ళు నేడుతూ ఉంటారు. ఇక్కడ ఎదురుగా ఉన్న సేవకుడేమో వామో ఎంత కన్నీటి ప్రార్థన చేస్తుందో ఈ బిడ్డ అనుకుంటాడు. వాడు యవన ప్రాయములో ఉన్న యవనస్తుడు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడేమో అని సేవకుడు అనుకుంటా ఉంటాడు. కానీ వాడు ఏడ్చేది ఆ పరిపూర్ణమైన ప్రార్థన అనుభవంతో కాదు. రాత్రి మెసేజ్ రాలేదని, 2 రోజుల నుంచి చాటింగ్ చేయలేదని, కనీసం ఫోన్ కాల్ లేదని, ఎటో ఊరికి పోయింది కనీసం చెప్పకుండా పోయిందని, ఈ దరిద్రపు గుట్ట ఆలోచనలన్నీ మళ్ళీ పైపేసి హృదయంలో పెట్టుకొని మందిరంలో కూర్చొని దొంగేడుపుడు ఏడుపుతూ ఉంటారు కొంతమంది. నటన జీవితంతో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది, నటిస్తూ బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. ఈ సంసోను జీవితం చూడండి, అనుదినమంట, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, అనుదినము మాటల చేత బాధ పెడుతుందంట. మొన్న ఈ మధ్యన ఒక సహోదరుడు ఫోన్ చేసి, ఇక నేను చచ్చిపోవాలనుకుంటున్నానన్నా అంటాడు. ఎందుకురా అంటే, అనుకోకుండా ఇదిగో ఒక అమ్మాయిని ప్రేమించా, దానికి కావాల్సిందన్నీ పంపించా, ఏది అడిగితే అన్నీ ఇచ్చా, ఇప్పుడు చివరికి ఇంకొకటి ఏదో కోరుతుంది, నా దగ్గర డబ్బులు లేవు, ఇక ఈ కోరే పని మీదే ఉంటుంది కానీ జీవితంలో సంతోష సమాధానం ఏమీ లేకుండా చేస్తుంది, చివరికి నన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు పంపించకపోతే నువ్వు మాట్లాడిన వీడియోలు, అర్థమైందా, నువ్వు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, వాటి నా తల్లిదండ్రులకు చెబుతా, పోలీస్ స్టేషన్లో పెడతా, నువ్వు సత్తవా నాకు ఇత్తవా అని పెడుతుంది. అయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చచ్చిపోతున్నాడు. ఇప్పుడు సంసోను కూడా ప్రేమలో ఉన్నాడు గనక
అనుదినము మాటల చేత లాలన చేస్తుంది. ఇప్పుడేమే ఈ దెలీలా అనుదినము మాటల చేత చంపేస్తుంది సంసోన్ని. మర్చిపోయాడు సంసోను, అరే నేను బలవంతుణ్ణి కదా, 300 నక్కలు పట్టుకున్నోడిని, 1000 మందిని పచ్చి దవడ ఎముకతో చంపిన వాడిని, కొదమ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చిన వాడిని, నేనెందుకు ఇంత బలహీనుడనయ్యానా అన్న ఆలోచన లేదు. సర్వము కోల్పోయిన తర్వాత తెలిసింది ఎవరికైనా కానీ. ఈ ప్రేమలో ఉన్నోళ్ళంట బొక్క చిక్కిపోతా ఉంటారంట. ఈ ప్రేమలో ఉన్నోళ్ళు చిక్కిపోతా ఉంటారంట. ఆమోన్ అనబడే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆమోన్ అంటే చిక్కిపోతున్నాడంట. కారణం ఏమిటంటే ప్రేమలో ఉన్నాడు ఆమోను. మీకు ఆ రిఫరెన్స్ కావాలంటే 2వ సామ్యూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదువుకోండి. ప్రేమలో పడ్డ ఆమోను దినదినము చిక్కిపోతున్నాడు. ఎందుకంటే నెమ్మది లేదు. కడుపు నిండా పల్లెవాడు అన్నం తిందామన్నా కానీ ఆలోచన లేదు. తల్లిదండ్రులేమో ఈడు అన్నం తింటలేదు, ఏమైందో ఈ అమ్మాయికి ఏంది, ఈ పిల్లగాడికి ఏమైందో అనుకున్నా. కానీ ఆమోను గురించి వాళ్ళకు తెలియట్లేదు. ఆమోను ప్రేమలో ఉన్నాడు కనుక చిక్కిపోతున్నాడా. సంసోను జీవితంలో దేవుని చిత్తం ఏమిటయ్యా అంటే, సంసోను పట్ల దేవుని చిత్తము వేరు. తల్లి గర్భములో ఉండగానే ప్రభువు అతనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కసారి హల్లెలూయా. సంసోను పట్ల దేవుని చిత్తం ఏమిటయ్యా అంటే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలను వారి ఇబ్బందుల నుండి విడిపించాలని, తన ప్రజలను వారి కష్టాలలో నుండి విడిపించాలని, తన ప్రజల పట్ల ఒక మంచి ఉద్దేశము కలిగిన నాయకుడిగా, సేవకుడిగా, పరిచారికుడిగా, ఉపదేశకుడిగా నిలబడాలని దేవుడు సంసోను పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సంసోనికి ఆత్మల భారము లేదు, కానీ దేవుడు మాత్రము ఆత్మల భారాన్ని పెట్టాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే యవన ప్రాయములో ఉన్న సంసోనికి దేవుడు ఆత్మల భారాన్ని పెడితే, సంసోను మాత్రము కామభారముతో బ్రతుకుతున్నాడు, కామమత్సరముతో బ్రతుకుతున్నాడు. దేవుడేమో ఆత్మల భారము కలిగి ఉండరా నాయన, పరిచర్య చక్కగా చేసుకొని బ్రతుకురా నాయన, నాకు విధేయుడిపై బ్రతుకురా నాయన, ఓ యవనస్తులారా దేవునికి విధేయులై బ్రతకండి, దేవుని చిత్తమేమిటో గ్రహిస్తూ జీవించండి. సంసోనికేమో ఆత్మల భారాన్ని పెడితే, సంసోనేమో ప్రేమ భారాన్ని కలిగి బ్రతుకుతున్నాడు. సంసోనికేమో పరిచర్య భారాన్ని పెట్టి బ్రతికితే, సంసోనేమో దెలీలా భారంతో బ్రతుకుతున్నాడు. మోహపు చూపులో జారత్వము, వయసు రాకుండానే వివాహ ఆలోచనలు, వయసు మీద పడినా కానీ వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేకుండా బ్రతకటం, ఎవడో ఒకడిని జీవితంలో ఉంచుకొని లేదంటే అలవాటు పడిపోయి శరీరాన్ని అపవిత్రపరచుకోవటం, ఇటు తల్లిదండ్రులు మోసం చేయటం, నమ్మిన దేవునికి ద్రోహం చేయటం, నమ్మిన సేవకునికి అంటు రాకుండా బ్రతకటం. యవన ప్రస్తులు ఎందుకయ్యా బలహీనులైపోతున్నారంటే, చూడరాని దానికి చూస్తూ అలవాటు పడుతున్నారు, జారత్వానికి అలవాటు పడిపోతున్నారు. జారత్వానికి అలవాటు పడిపోయి పవిత్రమైన జీవితాన్ని
చాలా పవిత్రపరుచుకుంటూ బ్రతుకు. శరీరము అపవిత్రత కాకుండా కాపాడు. శరీరము దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన రక్షణ అనుభవం ఏదైతే ఉన్నదో, జీవితం ఏదైతే ఉన్నదో, దేవుడు నిన్ను రక్షణ అనుభవం ఏదైతే ఉన్నదో బ్రతకటము నేర్చుకో, దాన్ని కాపాడుతూ నేర్చుకోండి బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ సంసోను చూడండి, సంసోనికి దేవుడు ఆత్మల భారాన్ని పెట్టాడు. సంసోనికి దేవుడు ఆత్మల భారాన్ని పెట్టాడు. కానీ సంసోను మాత్రము కామము అనే భారంతో బ్రతుకుతున్నాడు. నా యవనస్తులారా, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి ఎలా ఉంది? నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించి బ్రతుకుతున్నావా? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలిసి బ్రతుకుతున్నావా? లేదంటే నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతుకుతూ జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. సంసోన్ని దేవుడు ప్రేమించాడు. మరలా చెబుతాను, సంసోనుని దేవుడు ప్రేమించాడు. కానీ సంసోను దెలీలాని ప్రేమించాడు. ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని ప్రేమిస్తున్నావా? 4 రోజులు జీవితంలో ఉండి మోసం చేసే పురుషులను స్త్రీను ప్రేమిస్తూ బ్రతుకుతున్నవా? సంసోను దేవుడు ప్రేమించాడు. కానీ సంసోను మాత్రం దేవుని ప్రేమించలేదు, దెలీలాని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించేవారు పడిపోతారేమో, కానీ ఒక మాట చెబుతా, దేవుడు ప్రేమించేవారు పడిపోతారేమో, కానీ దేవుణ్ణి ప్రేమించేవారు పడిపోరు. దేవుడు ప్రేమించేవాడు పడిపోతారేమో, కానీ దేవుని ప్రేమించేవారు మాత్రం ఎన్నటికీ పడిపోరు. కనుక ఈ మంచి సమయములలో, ఈ శుభ సమయములలో ఒక దైవ సేవకునిగా నా 2 చేతులు జోడించి యవన బిడ్డ అయిన వారికి నేను చెబుతున్న మాట, దేవుణ్ణి ప్రేమించండి, యేసయ్యను ప్రేమించండి. నీకు రక్షణ ఇచ్చిన యేసయ్య వైపు నువ్వు తిరిగి బ్రతుకు. నీ సమయాన్ని ఎవరితో పడితే వాళ్ళతో వృధా చేసుకో మాకు దయచేసి. నీ సమయమంతా దేవునికి అప్పగించు. నువ్వు కొన్ని కలిగి ఉన్న ఉద్యోగమై ఉండొచ్చు, నీ స్టడీ అయి ఉండొచ్చు. దానిని పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు ఒక ప్రత్యేకమైన అనుభవాలలో దేవుని కోసం బ్రతికే విశ్వాసిగా నువ్వు తయారు కావాలి. కనుక ఈ యొక్క ఒలివ యూత్ ప్రేయర్ టీములో ఉన్న యవన బిడ్డలందరికీ ఒక దైవ సేవకునిగా నీ పట్ల దేవుని చిత్తము వేరు. దానిని గుర్తెరిగి నువ్వు బ్రతికిన ఎడల దేవుడు ఒక ఉన్నతమైన కృపతో నిన్ను వాడుకొనుగాక. ఉన్నతమైన కృపతో నిన్ను బలపరుస్తాడు దేవుడు. ఉన్నతమైన కృప చేత దేవుడిని నడిపిస్తాడో ఆ అనుభవంలోకి నువ్వు రావాలని ఈ ఒలివ యూత్ ప్రేయర్ టీములో ఉన్న ప్రతి యవన బిడ్డ కూడా సంసోను వలె చూడలేని చూడకుండా, మోహించరాని మోహించకుండా, చారరాని చోటుకు చేరకుండా నిన్ను ప్రేమిస్తున్న తండ్రి కోసం నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఒక ఉన్నతమైన కృపతో నా దేవుని చేతిలో నిన్ను రాబోయే దినాల్లో ఒక బలమైన వ్యక్తిగా నిన్ను వాడుకొనుగాక. ఆమేన్. ఆ కృప దేవుడు మీకు నిశ్చయముగా ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, మీకు వందనాలు మా తండ్రి. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒలివ యూత్ ప్రేయర్ టీములో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులారా, మీరు బలవంతులు కలిగి ఉండండి అన్నారు ప్రభువా. నీ బిడ్డలు బలవంతులుగా బ్రతకటానికి సహాయమును మీరు దయచేయండి. సంసోను మొదటిగా బలవంతుడేలే, కానీ తర్వాత ఒకరోజు పప్పు రుబ్బినట్లుగా తిరగలి విసురుతున్నాడు. తాను బలహీనుడైపోవటానికి గల కారణము మోహపు చూపులు, జారత్వము, ప్రేమ అనే బంధకంలో పడిపోయి తన యవన ప్రాయాన్ని వృధా చేసుకున్నాడు ప్రభువా.
అదిగో ఈరోజు మీరు ఇచ్చిన ఈ హెచ్చరికల ద్వారా ఈ యూత్ టీములో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డ, ఈ వాక్యం వింటున్న వారు, వినబోతున్న వారందరికీ మీ కృపను తోడుగా ఉంచిన ప్రభు చక్కని భవిష్యత్తుని మీరు అనుగ్రహింపచేసి నిన్ను ప్రేమించే మనస్సు, నీ చిత్తాన్ని గుర్తెరికి నీకు విధేయులుగా మారే కృప ప్రతి యవన బిడ్డకు మీరు అందించమని ప్రార్థిస్తూ మహిమ నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. వాక్యమును అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి, యవన ప్రాయంలో దేవుని కోసము బలవంతులుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ.